ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకండి, ప్రాణానికే ప్రమాదం. రాత్రిపూట విపరీతమైన దురద. సాధారణ చర్మ సమస్య అని భావించే దురద కాళీయ వ్యాధికి తొలి సంకేతం కావచ్చు. ముఖ్యంగా రాత్రివేళల్లో అరచేతులు, అరికాళ్లలో దురద తీవ్రంగా ఉంటే అది కాలేయం పిత్తాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవటమే కారణం. దీనివల్ల రక్తప్రవాహంలో మలినాలు పెరిగి చర్మం కింద మంట, దురద పుడతాయి. పాదాలు మరియు చీలమండల వాపు. ఎటువంటి గాయం లేకుండానే మీ పాదాలు లేదా చీలమండలు వాపునకు గురైతే అది కాలేయం దెబ్బతిన్నట్లు సూచిస్తుంది. కాలేయం ఆల్బుమిన్ అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేయలేనప్పుడు కణజాలాల్లో ద్రవాలు పేరుకుపోయి ఈ వాపు వస్తుంది. ఆ వాపుపై నొక్కినప్పుడు గుంటపడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. విసర్జన రంగులో మార్పులు. మీ మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరిగినట్లు అర్థం. అలాగే మలం మట్టి రంగులో లేదా చాలా పలచగా కనిపిస్తే కాలీయం పిత్తరసాన్ని సరిగ్గా ఉత్పత్తి చేయటంలేదని అర్థం చేసుకోవాలి. విసర్జన వ్యవస్థలో వచ్చే ఈ మార్పులు కాలీయ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. నిరంతర అలసట మరియు వికారం. ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట కాలేయ సమస్యకు ప్రధాన సంకేతం. కాలేయం విషాన్ని వడపోయటంలో ఇబ్బంది పడుతున్నప్పుడు శరీర శక్తిస్థాయిలు పడిపోతాయి. ఫలితంగా రక్తంలో మలినాలు పెరిగి నిరంతరం వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలో ఆటంకాలు. స్లీప్ సైకిల్. కాలీయ వ్యాధి ఉన్నవారిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తం నుండి విషపదార్థాలు తొలగిపోనప్పుడు అవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల రాత్రిపూట నిద్రరాకపోవడం, పగటిపూట విపరీతమైన మగతగా ఉండటం వంటి నిద్రచెక్క రుగ్మతలు ఏర్పడతాయి. నివారణా మార్గం. సూచనలు. లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోవాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. సమతుల్య ఆహారం మరియు వ్యాయామం ద్వారా కాలీయాన్ని ఆరోగ్యంగా కాపాడాలి.